సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను అనుకోని మీరు చూస్తున్నారు బెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకా మనం మన ఛానల్లో సార్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి చేస్తాం. సో రిజిస్ట్రేషన్ సంబంధించి కానివ్వండి, కట్ ఆఫ్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా లాస్ట్లో చేయని మిస్టేక్స్ కూడా కానివ్వండి, అన్నీ అయితే మనకి వీడియోస్ చేస్తాము. మన ఛానల్ అయితే వీడియోస్ అయితే ఉంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో అదేవిధంగా మన ఛానల్ నుండి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేస్తున్నాం. ఆ ప్లేలిస్ట్లో అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇవాళ చూసుకున్నట్లయితే మన పోస్ట్ ఆఫీస్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేస్తుంది. ఇంకో 2 రోజుల్లో మన పోస్ట్ ఆఫీస్ అయితే క్లోజ్ అయితే అయిపోబోతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ ఉన్నట్టుగానే మనం చూసుకున్నట్లయితే 15 ఆగస్ట్ 15th జులై నుంచి ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 5th అయితే క్లోజ్ అయిపోతుంది. అంటే రేపటి అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో ఒకవేళ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో అంటే ఏ రోజు ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పేసి. సో జాబ్ అకౌంట్ చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేశారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓపెన్ స్కూల్ వరకు 2022 వాళ్ళైతే అప్లై కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ స్కూల్ 7 సబ్జెక్ట్స్ 2022 వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 6 సబ్జెక్ట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది చూసుకున్నట్టయితే ఏ స్టేట్స్లో వేకెన్సీ ఉందో కూడా మనకైతే క్లియర్గా అయితే చెప్పారు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటుందో వాళ్ళు సింపుల్గా అయితే ఇక్కడికి వెళ్ళినట్టయితే రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ఆ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అయితే వెళ్తారు. సో రిజిస్ట్రేషన్ పేజ్కి అయితే వెళ్ళినట్లు మీకు అయితే బేసిక్ డీటెయిల్స్ అన్ని అయితే అడుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను రిజిస్ట్రేషన్ వీడియో కాదు కాబట్టి నేనేం చేయట్లేదు. సో అదేవిధంగా కూడా చూసుకున్నట్లయితే మీరు తర్వాత అప్లికేషన్ వెళ్తారు. అప్లై అని చెప్పి వస్తుంది. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ స్టాటస్ ఉంటుంది, ఫీజ్ పేమెంట్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా అంటే మళ్ళీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అడ్మిషన్ ప్రింట్ అయితే వస్తుంది. ఒకవేళ గాని మీరు డిస్ట్రిక్ట్ వైస్‌గా స్టేట్ అంటే నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా ఇటు ఆ స్టేట్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ కానివ్వండి క్లిక్ అయితే చేయండి. ఫస్ట్ స్టేట్‌ని క్లిక్ చేయండి. స్టేట్‌ని అయితే క్లిక్ చేసినట్లయితే మీకైతే ఏ డివిజన్స్‌లో అంటే ఒక స్టేట్‌లోని ఏ సర్కిల్స్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అని అయితే అన్నారు. సో ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంతెంత వేకెన్సీ ఉందైతే మీకు చూపిస్తుంది. సో క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు అని క్లిక్ చేస్తాను. సో గుంటూరు క్లిక్ చేసి వి పోస్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎంత వేకెన్సీ ఉంది, ఏ పోస్ట్‌కి వేకెన్సీ ఉంది అని మొత్తం అయితే చూపిస్తుంది. సో మనకి పోస్టులు కోడ్‌తో సహా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా చాలామంది ఇంకా క్వశ్చన్ ఏంటంటే మేము వేరే స్టేట్ కరెక్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. మేము రిస్ట్రిక్ట్ చేసాము. మేము ఒక స్టేట్ పరిధిలో ఇంకో స్టేట్ పెట్టేసాము. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ బదులు ఇంకో డిస్ట్రిక్ట్ పెట్టేసామని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి అయితే మాత్రం మనకి ఎప్పుడైతే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుందో ఆ కరెక్షన్ విండో రోజు అయితే మనం అయితే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్షన్ విండో కూడా మీకు డేట్ అయితే చూపిస్తాను. సో ఎప్పుడు అనేది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే మొత్తం ఇచ్చారు. సో ఎన్ని వెహికల్స్ చూసుకున్నట్లయితే 44,228 అని చెప్పి అయితే ఇచ్చారు. అంటే 44,000 వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th ఆగస్ట్ అయితే ఇచ్చారు. సో అలాగే కరెక్షన్స్ విండో వచ్చేసరికి అంటే దీన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే మాత్రం మనకి 6 నుంచి అంటే ఆగస్ట్ 6 ఎల్లుండి నుంచి అదేవిధంగా ఆగస్ట్ 8 వరకు అయితే ఇచ్చారు. సో ఈ టైంలో అయితే మీరైతే సింపుల్‌గా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై అయితే చేశారో ఈ 10th క్లాసే సరిపోతుంది. సో మొత్తం చూసుకున్న డిస్ట్రిక్ట్ వైస్‌గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కూడా మనకైతే రిలీజ్ అయితే చేశారు. సో అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది. సో ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీరైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది ఫ్రీ జాబ్ అలర్ట్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా అది గాని పక్కన పెట్టేస్తే మనకి తర్వాత అయితే అడుగుతున్నారు. అంటే ఎప్పుడు లిస్ట్ రాబోతుంది అని చెప్పి అయితే మనల్ని అయితే అడుగుతున్నారు. సో ఈ లిస్ట్ ఎప్పుడు వస్తుందని మనం చూసుకున్నట్లయితే ఈ లిస్ట్ వచ్చేసరికి మనకి సింపుల్‌గా అంటే ఎప్పుడొస్తుందని మనం గాని చూసుకున్నట్లయితే ఈ లిస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ అయితే మనకి కట్ ఆఫ్ అయితే చూపించారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ లిస్ట్ చూస్తుందా మనకి లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌కి అయితే వస్తుందని చెప్పేసి అంటే అన్‌అఫీషియల్‌గా న్యూస్ అయితే వచ్చింది. సో సింపుల్‌గా కొన్ని కొన్ని రోజులు అయితే లేట్ అయితే అవుతుంది. ఒకవేళ ఆగస్ట్ ఎండింగ్‌కే వస్తది అంటే పక్కా చెప్పలేము. ఆగస్ట్ ఎండింగ్‌కే వస్తదని చెప్పేసి. ఇది సెప్టెంబర్‌లో రావచ్చు, అక్టోబర్‌లో అయితే రావచ్చు. కాకపోతే ఇప్పుడు న్యూస్ ప్రకారంగా అయితే మనకి సింపుల్‌గా ఆగస్ట్ ఎండింగ్‌కి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వేకెన్సీ అయితే వచ్చేస్తుంది. ఆ లిస్ట్‌లో గాని ఒకవేళ మీ పేరు గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే జాబ్ అయితే అంటే సంపాదించుకున్నట్టే. సో అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ కూడా ఇచ్చారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అంటే ఎప్పుడైతే మీకు లిస్ట్ వచ్చేస్తుందో ఆ లిస్ట్‌లో మీ పేరు గాని ఉన్నట్లయితే మీరు ఒక వారం రోజుల గ్యాప్‌లో అయితే మాత్రం సింపుల్‌గా వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. డాక్యుమెంట్స్ అంటే మీ 10th క్లాస్, మీ ఆధార్ కార్డ్, మీ యొక్క పాస్‌పోర్ట్స్ అంటే మీ 10th క్లాస్, మీ ఆధార్ కార్డ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పట్టుకొని వెళ్తారు. సో ఇంకేమైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే వాటిని కూడా పట్టుకొని వెళ్తారు. సింపుల్‌గా అవన్నీ పట్టుకొని వెళ్ళినట్లయితే మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ అయితే ఉంటుంది. అదే విధంగా లిస్ట్ వస్తుంది. ఫస్ట్ లిస్ట్‌కి వచ్చేసరికి ఆగస్ట్ అయితే ఉంది. ఈ లిస్ట్‌లు అనేవి ఒక 7 లిస్ట్‌ల వరకు అయితే వస్తాయి. ఆ 7 లిస్ట్‌లో గాని మీ మీ పేరు గాని ఉన్నట్లయితే ఏ లిస్ట్‌లో మీ పేరు ఉన్నా సరే మీకైతే జాబ్ అయితే వచ్చినట్టు ఫ్రెండ్స్. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకా అడుగుతారు. నన్నయితే సర్కిల్ వైస్‌గా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎంత పర్సెంటేజ్ రావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ గాని మీకు ఫస్ట్ లిస్ట్‌లోనే మీ పేరు గాని ఉన్నట్లయితే మీరు మినిమమ్ కట్ ఆఫ్‌కి అయితే రీచ్ అయితే అవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. సో అస్సాం, బెంగాలీ ఇవన్నీ కూడా అంటే ఆల్ ఆర్ స్టేట్ ఈ లాంగ్వేజ్ ఏ స్టేట్స్‌లో ఉంటుందో ఆ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇదైతే ఇచ్చారు. సో మనం వచ్చేసరికి తెలుగు రీజియన్‌కి అయితే వస్తాము. సో తెలుగు రీజియన్‌కి వచ్చినప్పుడు మన 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 దాంట్లో వచ్చేసరికి 91-96% అయితే ఉండాలి.
అంటే 10థ్‌లో 91% నుంచి 96% ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ లిస్ట్‌లో పేరైతే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే వస్తుంది. సో, మీడియం కట్ ఆఫ్ వచ్చేసరికి మాత్రం 91 నుంచి 96 మధ్యలో ఎవరికైతే మార్కులు ఉంటాయో వాళ్ళందరికీ అయితే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా 96 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే మీకైతే పక్కా జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మన పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి అయితే మన పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి కొన్ని మిస్టేక్స్ అదేవిధంగా టిప్స్ అయితే ఇచ్చాను మన ఛానల్‌లోని. ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, డిస్క్రిప్షన్ ఇచ్చి చెక్ ఔట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. అదే విధంగా ఏదైనా ఈ ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ గానివ్వండి, అదే విధంగా ప్రతి గవర్నమెంట్ జాబ్ గానివ్వండి, ప్రతి అప్డేట్ కూడా మీ వరకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ అయితే చేయండి ఈ వీడియోని. ఈ వీడియో గాని లైక్ అయితే చేసినట్లయితే నేను ఇంకా పోస్ట్ ఆఫీస్ సంబంధించి గాని అది అదర ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ మనకైతే ఈ విషయం ఉన్నట్లయితే థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.